వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళంట. ఒక చెల్లె కొట్టుకోరంట ఎప్పుడు, అక్క కూడా కొట్టదంట, కొంచెం ఇలా పొట్ట పట్టుకుద్దంట, దాని పిచ్చి పడుతుందంట, ఎప్పుడు కీడేసుకుంటుంది అవనంట. ఎవరు చెల్లె అక్క? వాళ్ళిద్దరు గీసేసుకుంటారు. వాళ్ళిద్దరు మంచాళ్ళ కాదా? కాదు, ఇద్దరు మంచాళ్ళు కాదా? అది దొంగలు, అది దొంగలు అని చూస్తారంట. లయన్ ఉందా లేదా? లేదు. మరి ఇందాక లయన్ ఉందన్నావుగా? అది ఇంకో స్టోరీ. సరే చెప్పు అయితే. అప్పుడంట ఒక జాంకాయ దొరికిందంట, అది పిచ్చిగా ఉందంట, దాంట్లో మండేసి కలిపేశారంట. కలిపేస్తే ఒక అబ్బాయి సైకిల్ తొక్కుతుంటే ఆ పాప వెళ్తుంటే ఇలా సైకిల్ దాని మీదకి వచ్చిందంట. వస్తే ఆడలేదా? పిచ్చి దానిలో గేడ్చిందంట. ఎవరు చెల్లి అక్క? చెల్లి. వాళ్ళిద్దరు. ఇద్దరునా? అన్నాడంట. పిచ్చిరా వాళ్ళ మమ్మీ వచ్చి వాళ్ళందరికీ ఆడ సైకిల్ తొక్కుతారు అన్నాడంట. అమ్మాయి అందంట. నాన్న కూడా ఇలా కొట్టిందంట, ఇలా కొడుతుందంట. కొడుతుంటే ఒక లయన్ కనిపించిందంట. లయన్ మంచిదే అంట. ఏసీ కనిపించిందంట. ఏసీ చల్లగా ఉందంట. ఉంటేనే స్వీటీ, మరి లయన్ ఎక్కడికి ఎగిరిపోయింది? లయన్ పైకి ఎగిరిపోయిందంట. ఫ్యాన్ లాగా ఇలా పైకి ఆడుకుంటున్నాంట. పైకి ప్లీజ్ ఇంకా చాలు. ఇంకా పైకి కిందకి పైకి అవుతుందంట. ఉండు చెప్తాను కదా దాని స్టోరీ అవని. చెప్పమ్మా. అప్పుడంతా ఫ్లవర్స్ అన్నీ కనిపించినాయంట. అందంట తీసేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. అలాగే ఇంకా చెట్లో పడుకొని ఎక్కడో ఉందంట. బట్టలు నా బట్టలే నా బట్టలే అందంట. అక్కడ ఉన్నాయి తీసుకున్నా చంపేస్తా అందంట. అంటేనే పౌడర్ రబ్బ కొనుక్కిందంట. కొనుక్కొచ్చి లయన్ పోసేసిందంట. లయన్ సోప్ అంతేనా? అయిపోయిందా? అయిపోయింది.